ఎమ్మెల్యే అంటే ఎవరు అని చాలామందికి తెలియదు. అందుకని ఈరోజు మనం ఎమ్మెల్యే గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అంటే ఏమిటి? ఎమ్మెల్యే ఎలా ఎన్నికవుతారు? ఎమ్మెల్యే బాధ్యతలు, ఎమ్మెల్యేకి అవసరమైన అర్హతలు, ఎమ్మెల్యే పదవీ కాలం, ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ సభ్యుడు. ఇది రాష్ట్ర శాసనసభలో ప్రజల తరపున ఎన్నికై పనిచేసే ప్రతినిధి. ఎమ్మెల్యే ఎలా ఎన్నికవుతారు? ప్రతి రాష్ట్రాన్ని విధానసభ నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు ఓటు వేసి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. ఎన్నికలు సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ ఎమ్మెల్యే యొక్క బాధ్యతలు: ప్రజల సమస్యలు పరిష్కరించడం అంటే నియోజకవర్గాల్లో ప్రజల అవసరాలను ప్రభుత్వం ముందు ఉంచడం. చట్టాలు తయారు చేయడం అంటే శాసనసభలో చర్చలు చేసి చట్టాల ఆమోదంలో భాగస్వామ్యం పొందడం. అభివృద్ధి పనులు అంటే రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం వంటి పనులను అభివృద్ధి చేయడం. ప్రభుత్వంపై పర్యవేక్షణ అంటే ప్రభుత్వం పనితీరును ప్రశ్నించడం, సమీక్షించడం. వీటన్నిటిని ఎమ్మెల్యే బాధ్యతలు అంటారు. ఎమ్మెల్యేకి అవసరమైన అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి, ఎన్నికల నియమాలకు అనుగుణంగా ఉండాలి. ఇవన్నీ ఎమ్మెల్యేకి అవసరమైన అర్హతలు. ఎమ్మెల్యే పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఒకవేళ శాసనసభ రద్దయితే ముందుగానే ముగియవచ్చు. ముఖ్యమైన విషయాలు: ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. చివరి వరకు ఈ వీడియో చూసారంటే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్ ద మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ SSR Daily Update YouTube ఛానల్.